యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే ఆదివాసీలని అడవుల నుంచి బయటకు వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యక్రమం చేపట్టారు. మనం చాలా స్పష్టంగా చూసాం మణిపూర్లో ఎలా వాళ్ళని బయటకు గెంటేశారు అనేది. అంటే మతం పేరుతో మాత్రమే కాదు, రకరకాల పేర్లతో వాళ్ళని బయటకు గెంటేస్తున్నారు. అలాగే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలందరి మీద మావోయిస్టులు అని ముద్ర వేసి మావోయిస్టు కేటగిరీలో వాళ్ళందరినీ కూడా సరెండర్ చేసుకుని వాళ్ళని మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ అడవుల్లో నుంచి బయటకు పంపించేసి అక్కడెక్కడో ఇళ్ళు నిర్మించిస్తామనే పద్ధతిలో ఆదివాసులను అడవుల నుంచి బయటకు తరలించేస్తున్నారు. ఈ క్రమాన్ని అడ్డుకుంటున్నటువంటి విప్లవకారుల్ని, ఈ క్రమాన్ని అడ్డుకుంటున్నటువంటి మావోయిస్టు పార్టీని నిర్మూలించటం తన ప్రథమ కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నంబాళ్ల కేశవరావు గారు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆయన్ని నిర్మోహమాటంగా, అంటే ఆయన ఒక గ్రామంలో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు అనేది ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కాల్చి చంపేశారు. అలాగే జంటు లక్ష్మీ వెంకట చలం అలియాస్ సుధాకర్, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు పార్టీ. ఆయన్ని కూడా ఒక ట్రీట్మెంట్ కోసం ఒక గ్రామంలో ఉన్న 70 ఏళ్ళు దాటి ఉన్నాయి ఆయన్ని తీసుకెళ్ళి అలాగే కాల్చి చంపేశారు. అంటే కాల్చి చంపేయటమే ప్రోగ్రాం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, కోర్టుకు తీసుకెళ్ళటం అనే కార్యక్రమం లేదు. అలాగే గతంలో ఇలా నక్సలైట్లను చంపేసిన సందర్భంలో బూటకపు ఎన్కౌంటర్లోనూ కథ చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, మేము ప్రాణరక్షణ కోసం జరిపినటువంటి కాల్పుల్లో, ఆత్మరక్షణ కోసం మేము జరిపిన కాల్పుల్లో వారు చనిపోయారు అని కనీసంగా ఒక కథ అయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ కథలు చెప్పే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు లేవు. మేం చంపేస్తాం అని చెప్పి నక్సల్ ముక్త్ భారత్ మా నిర్ణయం, మా లక్ష్యం, 2026 నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి ఆఖరి మావోయిస్టును కూడా చంపేస్తాం అని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. అందులో భాగంగానే చంపేస్తున్నారు కూడా. ఈ నరమేధం గురించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం కోసం ప్రతి ప్రాంతంలోనూ సభలు, సమావేశాలు నిర్వహించాలి అని రాడికల్ విద్యార్థి సంఘం, అంటే పూర్వ విప్లవ విద్యార్థి సంఘం నిర్ణయించుకుంది. ఆ వేదిక నిర్ణయం ప్రకారం ఈ నెల 22వ తారీఖు గుంటూరులో ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక డేలాంగ్ సెషన్, ఒక సెమినార్ జరగబోతోంది. ఆ వివరాలు కూడా మీకు ఇస్తాము. ఈ డేలాంగ్ సెమినార్లో భారతదేశంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం, ప్రజల మీద ప్రభుత్వాలు జరుపుతున్నటువంటి యుద్ధం, అలాగే సరిహద్దు భద్రతా దళాలను తీసుకొచ్చి ఆదివాసీల ముందు మోహరించి వాళ్ళ మీద తుపాకులు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి, అలాగే కేసులు పెట్టడం కూడా. ఎక్కడైనా ఏదైనా ఫ్యాక్టరీ వస్తే ఆ ఫ్యాక్టరీ కింద ఎవరైనా నిర్వాసితులు అవుతుంటే ఆ నిర్వాసితులు అవుతున్న వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే, జర్నలిస్టులు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అణచివేత విధానాల గురించి విస్తృత స్థాయిలో ప్రజలకు తెలియజేయటం కోసం 22వ తారీఖు ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ప్రజలందరినీ ఆహ్వానిస్తూ, అలాగే మేం చెప్పేటువంటి విషయాలతో పాటు వారు కూడా వారి అనుభవాల నుంచి మాట్లాడితే బాగుంటుందని ఆ సమావేశానికి ఆహ్వానం పలుకుతూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రోజున ఒకవైపున మావోయిస్ట్ పార్టీ మేము కాల్పుల విరమణ ప్రకటిస్తాము, మేము చర్చలకు రండి అని చెప్పేసి అని ఈ రోజున మాట్లాడుతున్నప్పటికి కూడా అది చర్చలకు రాకుండా ఈ రోజున వేలాది మందిని మొత్తం దండకారణ్యంలో మోహరింపజేసి ప్రతి 3-4 కిలోమీటర్లకి పోలీస్ క్యాంపులు పెట్టి ఈ రోజున ఆదివాసీల్ని కనీసం వాళ్ళ జీవిత అవసరాల కోసం అడవికి వెళ్ళి పని బాటలు చేసుకొని వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున వెంటాడి చంపుతూ ఉన్నారు ఆదివాసీల్ని, మావోయిస్ట్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చట్టం ప్రకారం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగం మనకు ఊరికనే రాలేదు. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ స్వాతంత్ర పోరాటం చేసి మనం ఒక ఆధునిక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. మనం ఆ రాజ్యాంగ విలువలకు లోబడి ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి
ఈ రోజున మేము ఫలానా డేట్కి మేము మీ అందరినీ నిర్మూలిస్తాము అని చెప్పేసి చెప్పడం అనుకునేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. కాబట్టి ఈ రోజున మొత్తం ఆదివాసీల మొత్తాన్ని, గిరిజనుల మొత్తాన్ని కూడా అడవి నుండి తరివేసి ఈ రోజున వాళ్ళ కాడ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని ఈ రోజున కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టేదానికోసం ఈ రోజున 4 లైన్ల 6 లైన్ల రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అటు రాయపూర్ నుంచి ఇటు గంగవరం పోర్టు వరకు మొత్తం 5-6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవడం కోసం ఈ రోజున 6 లైన్ల రహదారులు నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది, ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి విద్యావంతులు ఈ రోజున అన్ని వర్గాల మీద, ఒకవైపున దళితుల మీద, ఒకవైపున ముస్లింల మీద, ఒకవైపున ప్రశ్నించే ప్రతి వాడిని జర్నలిస్టుల మీద కూడా ఈ రోజున సంవత్సరాల తరబడి కేసులు పెట్టి విచారణ లేకుండా జైళ్ళల్లో మగ్గబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనం మౌనం వీడాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మనం అనుభవించేటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి ఈ రోజున బానిసత్వంలోకి భవిష్యత్ తరాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం మన స్వేచ్ఛ కోసం మనం అందరం కూడా మౌనం వీడి మాట్లాడాల్సినటువంటి సందర్భం అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ 22వ తారీఖు జరిగేటువంటి సదస్సుని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.